వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. భారతీయ సంచార్ నిగమ్ బిఎస్ఎన్ఎల్ సేవలు స్ఫూర్తిదాయకం. అనకాపల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్లో డిఈ బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఛానల్ పార్ట్నర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అత్యధిక టెక్నాలజీతో హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ఫైబర్ నెట్ దేశంలోనే నెంబర్ 1 నెట్వర్క్ స్థానం స్థిరత్వం దక్కిందన్నారు. డివిజనల్ ఇంజనీర్ బిఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువతను బిఎస్ఎన్ఎల్ ఛానల్ పార్ట్నర్స్గా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బిఎస్ఎన్ఎల్ డివిజన్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఎస్డిఈ ఇన్ఛార్జ్ మోహన్ రూపా, ఎస్డిపిసి పార్వతి, ఇండోలెస్ విజయలక్ష్మి, వరప్రసాద్, బాలకృష్ణ, సిబ్బంది, ఛానల్ పార్ట్నర్స్ తదితరులు పాల్గొన్నారు. మేడం స్పీడ్ మ్యాచ్ చేయకపోయినా అట్లీస్ట్ మేడం వెనకాల పరిగెత్తే అవకాశం దక్కినందుకు మేడం గారికి రిటైర్మెంట్ సన్మానం లాగే మనము ఒక ఎంత మంచి ఒక వ్యక్తిని సన్మానించుకోవడం నిజంగా అదృష్టం అండి. అనకాపల్లి ఈ రోజు అనకాపల్లి బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు అలాగే రిమైనింగ్ ప్రజానికాని అందరికీ బిఎస్ఎన్ఎల్ అనకాపల్లి తరపున ధన్యవాదాలండి. ఈరోజు ఈ టిప్స్ ఛానల్ పార్ట్నర్స్ని మీటింగ్ మేము కండక్ట్ చేయడానికి ఎవ్రీ మంత్ మేము చేస్తుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన మీటింగ్కి ఒక ప్రాచుర్యం ఉందండి. కారణం ఏంటంటే మన అనకాపల్లి డివిజన్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది కనెక్షన్ల విషయంలో ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 to 26 అండి. ఇది చాలా గర్వంగా ఉంది. దీనికి ఒక్క బిఎస్ఎన్ఎల్ అధికారులే కాకుండా టిప్స్ మెయిన్ గుండెకాయలాగా పనిచేసి ఈ ఛానల్ పార్ట్నర్స్ అనే వాళ్ళు చాలా చక్కగా రాణించడం వల్ల ఈరోజు మేము ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని సంపాదించుకోగలిగాము. ఆ ఉద్దేశం మేరకు అదేవిధంగా మా మంత్లీ ప్రాసెస్లో భాగంగా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసిన దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛానల్ పార్ట్నర్స్ అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశం మీద మేము వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న రంగంలోని బీఆర్ఎస్కి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరిని కొంచెం బాధాకరంగా డిప్రెషన్లోకి వెళ్ళే సందర్భంలోని టిప్స్ ఈ ఛానల్ పార్ట్నర్స్ అలాగే లోకల్ కేబుల్ ఆపరేటర్స్ వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మేమున్నాము మీకు తోడుగా అని మా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి ఈరోజు ఫైబర్ నెట్వర్క్ రంగంలోనే బిఎస్ఎన్ఎల్లోనే టాప్ పొజిషన్కి చేరే విధంగా ఉన్నాము అని అంటే దానికి ఈ ఛానల్ పార్ట్నర్సే ముఖ్య కారకులు. అలాగే మా ఎక్విప్మెంట్ ఇప్పుడు 100 Mbps మెగా స్పీడ్ తోటి 100 Gbps మెగా స్పీడ్ తోటి పనిచేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే యువతకి ఒక స్వయం ఉపాధి కల్పించే విధంగా మన గవర్నమెంట్ కూడా స్పందించి ఎక్కువ మంది టిప్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అనేక ఉద్యమీ పథకాలు ఇలాగా మోడమ్స్, ఇంటెన్సివ్స్ అలాగే రకరకాలైన ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల టిప్స్లో కూడా ఉత్సాహం పెరిగి ఈరోజు లోకల్ కేబుల్ ఆపరేటర్ కూడా బిఎస్ఎన్ఎల్ తోటి టైఅప్ అయ్యే విధంగా వచ్చారు అని అంటే మీరందరూ నమ్మారు. అలాగే విధంగా ఈ అనకాపల్లి సబ్ డివిజన్ కాకుండా సర్కిల్ మొత్తము ఆల్ ఇండియా మొత్తము FTTHని ప్రథమ స్థానంలో నిల్చోబెట్టారు. తర్వాత జియో, ఎయిర్టెల్ ఇప్పుడు ఉన్నాయి మొన్న లేటెస్ట్గా వచ్చిన రిజల్ట్స్ ప్రకారము. ఈ రకంగా అనకాపల్లి తాలూకా ప్రజానికానికి మేము అన్ని విధాల కృషి చేస్తామని అలాగే వారందరికీ మాకు తోడ్పాటు చేసినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మీరు ఇంకా ఈ విధంగా మరింత ఉత్సాహంతో మేము మరింత స్పీడ్గా ఇస్తూ ప్రజలకి మేము రాత్రి పగలు తేడా లేకుండా సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంన మీకు తెలియపరుస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సార్.